హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఇది నా ఫస్ట్ పూజ అనమాట, వినాయక చవితి. ఎందుకు అంటే నా పెళ్ళి అయ్యి రీసెంట్గానే 6 మంత్స్ అవుతుంది. ఆ తర్వాత ఫస్ట్ వచ్చిన వినాయక చవితి అనమాట. పెళ్ళికి ముందు ఎలా ఉండేదంటే ఎప్పుడు మమ్మీ చేసేది. తర్వాత నేను లెగిసి అలాగా రెడీ అయ్యి కూర్చోవడం, మమ్మీ చిన్న చిన్న హెల్ప్ చేయడం, లైక్ ఆ వంటగదిలోంచి దేవుడి గది తీయడం అట్లా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా, నేనే చేసుకొని నేనే అన్నీ చేయాలి. అయితే మా హస్బెండ్ని వినాయక చవితి ముందు రోజు పత్రి అవన్నీ అంటే మేము 2 days ముందే తెచ్చుకున్నాం అన్నమాట, వినాయకుడి బొమ్మ అది. కానీ పత్రి ఆ సామాన్లు తేవలేదు, ఎందుకంటే వాళ్ళు అమ్మలేదు అప్పుడు, ఫ్రెష్గా అమ్ముతారనేమో మేబీ పెట్టలేదు అని చెప్పేసి మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాం బొమ్మ కొనేసి. ఆ తర్వాత మా హస్బెండ్ ముందు రోజు వెళ్ళారనమాట కొనడానికి ఇవన్నీ. అయితే తనకి ఇవి కనిపించాయంట అరటి చెట్లు. నేను ఫస్ట్ టైం అరటి చెట్లతో పూజ ఇప్పుడు పెట్టారంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర సత్యనారాయణ వ్రతానికి అప్పుడు చాలా బాగా పెట్టారు, 4 sides 4 చెట్లు అనమాట. తర్వాత ఫస్ట్ టైం దీన్ని తేవడం, ఎందుకు తెచ్చావు, నార్మల్గా సరిపోతాయి కదా అంటే ఇలానే చేయాలి, నువ్వు మామూలుగా చేసావు కదా ఈసారి స్పెషల్గా చేద్దామని చెప్పేసి తెచ్చాను అన్నాడు. సరేలే అని చెప్పేసి ఇంక స్టార్ట్ చేసామా. మాకైతే సరిగ్గా పీట కూడా లేదు, ఎందుకంటే ఇక తిరిగామన్నమాట ఎక్కడ అమ్ముతారేమో అని. ఈ ప్లేస్ కొత్త అనమాట, సో మాకు సరిగ్గా తెలియలేదు ఎక్కడ అమ్ముతారు ఏంటి అని. దానివల్ల ఆ కింద బాక్స్ కూడా ఎలాంటిది అంటే మాకు ఇంటర్నెట్కి వచ్చిన బాక్స్ అనమాట. దానికి పూజ అని పెట్టేసి దానిపైన బ్లౌజ్ పీస్ అరేంజ్ చేసేసి పెట్టేసామన్నమాట. ఇంకా తను పత్రి తెచ్చారు నెక్స్ట్ డే. ఎట్లా అంటే చాలా ఎక్కువ తెచ్చేసారు, మామిడాకులు ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. జామ చెట్టు, సీతాఫలం చెట్టు, ఈవెన్ మామిడికాయ కూడా దొరికింది తనకి. రకరకాల చూసాను నేను అందులోని, చిన్న చిన్నవి ముల్లికాయలు అన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి. కానీ వినాయక చవితి ఎలా జరిగిందంటే ముగ్గురు కష్టపడితే అయ్యింది. నేను, మా చెల్లి, మా హస్బెండ్. తనేమో ఒక వైపు నుంచి పులిహార చేశారు, నేనేమో బూరెలు, తర్వాత గారి, హార్ది, ఉండ్రాలు అంటే చాలా ఇష్టం కదా, సో ఉండ్రాలు పాయసం అని అట్లా చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేసుకున్నాం. మేము ముగ్గురం కలిసి చేస్తేనే అయ్యింది, ఒక్కరం చేస్తే అది ఎప్పటికీ అవ్వదు కదా. సరే నేను నూనెతో దీపాలు పెట్టేస్తానంటే మా మమ్మీ చెప్పారనమాట, నూనెతో వద్దు, నెయ్యితో పెడితే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది అన్నారు. అయితే 2 పెట్టు, ఒకటి వినాయకుడికి ఇంకొకటి అన్ని దేవతలకి అని చెప్పారు. ఫైనల్గా అలా అయిపోయింది పూజ అయితే. తర్వాత లాస్ట్లో మాకు దండ లేదు అని గుర్తొచ్చింది అనమాట. ఇంకెందుకు అని చెప్పేసి మా చెల్లికి చెప్తే పూలతో కుట్టేసింది. ఈలోపు నేను ఇవన్నీ అరేంజ్ చేస్తాను, పళ్ళు అన్నీ కలిపి 9 రకాలు అయ్యాయి, చాలా బాగా అయింది. ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. ఇందులో మేము ఒక టెక్నిక్ యూజ్ చేసామంట, అదేంటి అంటే అలెక్సా అని పెట్టేసి అలెక్సాకి బ్లూటూత్ కనెక్ట్ చేసేసి పంతులు గారివి ఉంటాయి కదా 45 minutes అట్లా, అది పెట్టేసి దాంట్లోంచి ఆ పంతులు గారు చెప్తున్న వల్ల మేము అట్లా ఫాలో అయ్యామన్నమాట. ఇంకా నేను బుక్ తీసుకోలేదు, డైరెక్ట్గా ఈ ఒక ప్రాసెస్ ఉంది కదా అని చెప్పేసి ఇంక డైరెక్ట్గా ఇదే ఫాలో అయిపోయాం. అంటే పంతులుగా చదువుతూ ఉంటారు, మనం జస్ట్ అతను ఏం చెప్తున్నారో అవన్నీ చేయాలి. కానీ లాస్ట్లో ఏంటి అంటే వీడియో ఎండింగ్లో వాళ్ళ నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్కి మనకు ఎంత తోచితే అంత, లైక్ 100 అంటే 101 రూపీస్ అని, 111 అని, 201 ఇస్తారు కదా, అట్లా మనం ఎంత వీలైతే అంత ఇచ్చుకోవచ్చు అనమాట అకార్డింగ్ టు అవర్. ఎందుకంటే అంటారు కదా బ్రాహ్మణ రుణం ఉంచకూడదు అని. సో ఇంకా అదే ఫాలో అయ్యాము. అలెక్సా చదువుతూ ఉంది మంత్రాలు, మేమైతే ఇంకా అలా పూజ ఫైనల్గా కంప్లీట్ చేసాం. తర్వాత ఇప్పుడు సంకల్పం చేయాలి. అక్షంతలు చేతిలో తీసుకొని మమ. అయితే సడన్గా ఏమో కరెంట్ పోయింది, కరెంట్ పోతే ఇంకా అలెక్సా కూడా ఆగిపోయింది, మంత్రాలు ఆగిపోయి. అబ్బా అనుకున్న టైంకి ఇంకా ఫోన్ స్టార్ట్ అయిందంట, అంటే ఆటోమేటిక్గా బ్లూటూత్ కనెక్ట్ అయిపోయి ఆగిపోతుంది కదా. కొంచెం డార్క్నెస్ అయింది, కానీ దీపాల వల్ల మంచి వెలుతురు వచ్చింది. సో ఫైనల్గా ఫోన్ కాసేపు రింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా పవర్ ఆన్ అయింది, ఇంకా అలెక్సా కూడా స్టార్ట్ అయింది, మళ్ళీ యాజ్ యూజువల్గా మూవ్ ఆన్ అయిపోయింది అనమాట. కానీ అరటి చెట్లకైతే చాలా ఇబ్బంది పడ్డాము, ఎందుకంటే మాకు ఇక్కడ దేవుడి గది ఎలా ఇచ్చారంటే కొంచెం పైకి ఇచ్చారనమాట. ఇది రెంటెడ్ హౌస్, మనం కట్టుకున్నది కాదు. సో వాళ్ళు ఇచ్చింది ఎలా అంటే కొంచెం పైకి ఇచ్చారు, దీపం స్టాండ్ ఏమో, పూజ స్టాండ్. సో మేము ఇంకా కిందకు వచ్చేసరికి అరటి చెట్టు సరిపోలేదు, ఇంకా ప్లాస్టర్తో వాల్ కంటించి కొంచెం ఫ్రంట్కి వెనక పత్రి ఉండేలా ప్లేస్ అరేంజ్ చేసుకొని ఇంకా అన్నీ అలా కంప్లీట్ చేసేసాము. ఆ తర్వాత ఈ గులాబ్ జామ్ వచ్చేసరికి ఇక్కడ మా బిల్డింగ్ మొత్తం అనమాట, మాది ఒక అపార్ట్మెంట్ అంతా కలిసి ఒక బొమ్మను పెట్టుకున్నాం అనమాట. అయితే నేను అనుకున్నాను అనమాట, ఫస్ట్
పూజకి ప్రసాదం నేనే ఇద్దామని. సరే ఇంకా ముందు రోజు ఏమనుకున్నానంటే ఏదైనా ఐటెం ఆర్డర్ ఇద్దాం అనుకున్నాను, ఫస్ట్ స్వీట్ ఏదైనా. కానీ నాకు మళ్ళీ అనిపించింది స్వీట్ ఏదైనా ఆర్డర్ ఇచ్చినా మన మనీకి ఆ క్వాంటిటీకి వర్త్ అవ్వదు అనిపించింది. సరే ఇంకెందుకు అని చెప్పేసి ముందు రోజు నేను గులాబ్ జామ్స్ అని చేసేసాను. టోటల్ అలా వచ్చేసరికి 200 వరకు అయ్యాయి. నాకు చాలా బాగా అనిపించింది. అంటే స్వీట్ కానీ మార్నింగ్ మేము తిన్నాం కదా, ఇలా తినేసరికి గులాబ్ జామ్ అలా లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా ఆ ఈవెంట్ కూడా ఉంది, మా అపార్ట్మెంట్ అంతా కలిసి చేసిన పూజ. కాకపోతే హైదరాబాద్లో పూజలన్నీ ఈవినింగ్ చేస్తారంట, కానీ మనకు వచ్చేసరికి మనం ఆంధ్ర కదా, మనందరికీ ముందు నుంచే ఫస్ట్ మార్నింగ్ చేస్తాము, కానీ ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ చేస్తారు అంట. సో నేను ఈవినింగ్ ఆ పూజ అయిన తర్వాత కూడా మీ అందరికీ అది పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత అకార్డింగ్ టు పంతులు గారు ఏం చెప్తుంటే అది అలా ఫాలో అయ్యామన్నమాట. లైక్ పాలు తీసుకోండి, నీళ్ళు తీసుకోండి, వేయండి, ధూపం పెట్టండి, కొబ్బరికాయ కొట్టండి, అక్షింతలు వేయండి, ఇట్లా చాలా చెప్తూ ఉంటారు కదా. చాలా బాగా అనిపించింది నాకైతే. నిజంగా చేసినట్టు పూజ గారు వచ్చి చేసినట్టే అనిపించింది, పంతులు గారు వచ్చి చేసినట్టు పూజ చేసినట్టే అనిపించింది. అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, ప్లీజ్ నెగ్లెక్ట్ గైస్. దిస్ మై ఫస్ట్ వీడియో. నేను వినాయక చవితి రోజు ఫస్ట్ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి హోప్తో చేశాను. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, నెగ్లెక్ట్ చేయండి, అవన్నీ హార్ట్ఫుల్గా చూడండి, ఇంకా చాలా వస్తూ ఉంటాయి. ఇంకా మా పూజ అయ్యేసరికి అయితే మాత్రం ఆఫ్టర్నూన్ 12 అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, నేను బూరె వండాలన్నా, గారె చేయాలన్నా, ఈవెన్ ప్రసాదం వండాలన్నా సరే నేను యూట్యూబ్ ఫాలో అయ్యాను. ప్రతి చిన్న టిప్ కూడా ఎవ్రీథింగ్ ఫాలో అయ్యా. ఎందుకంటే అంత నేను పర్ఫెక్ట్ కాదు, ఐ అగ్రీ విత్ దట్. నేను చిన్న చిన్నవి నేర్చుకుంటూనే వచ్చాను, అంత పర్ఫెక్ట్ అయితే కాదు. చిన్నప్పుడు ఎప్పుడు చేయలేదు, నేను ఇంత చూసే చేస్తున్నాను అనమాట, యూట్యూబ్ చూసి. ఎప్పుడు కూడా మమ్మీ చేసేది, మమ్మీ కూడా అంత ఫోర్స్ చేసేది కాదు, రా వచ్చి నేర్చుకో వంట చేయని. అయితే స్టడీస్, లేదంటే మొబైల్, లేదంటే ఫ్రీ టైంని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అట్లానే అయిపోయింది. సో ఈ టైం వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా కష్టపడతారు. నాలా ఉండకూడదంటే మాత్రం ముందు నుంచి అన్నీ నేర్చుకోండి. నేనైతే చాలానే కష్టపడ్డాను ఇవన్నీ చేయడానికి. ఈవెన్ బూరికి పప్పు వేస్తారు కదా, అది వేయడానికి కూడా స్టార్టింగ్లో చాలా కష్టపడేదాన్ని. మమ్మీని అడిగేదాన్ని, మమ్మీ 3 గ్లాస్ వాటర్ వేయాలా, 2 గ్లాస్ వాటర్ వేయాలా, లేక ఎంత పప్పు వేయాలి, ఎట్లా వస్తుంది సోయా, అంత బాగానే వస్తుందా, లేదంటే చిక్కగా అయిపోతే ఏం చేయాలి, టెక్స్చర్ కూడా నాకు తెలిసేది కాదు. ఈవెన్ టెక్స్చర్ ఎలా వచ్చింది మమ్మీ అని అడిగేదాన్ని, అట్లా ఉండేదన్నమాట. సో అవన్నీ కష్టపడకూడదంటే మీరు నాకలా కాకుండా ముందే నేర్చుకోండి. అమ్మాయిలు లేదు అంటే చాలా కష్టపడతారు, అట్లీస్ట్ పెళ్ళికి 2 రోజుల ముందైనా నేర్చుకోవాలి. నేను మా అమ్మ తెలియగానే దాన్ని నేను నేర్చుకుంటా అని, కానీ చాలా కష్టపడ్డాను. ఫ్రూట్స్ విషయానికి వచ్చేసరికి అయితే మాత్రం అన్నీ కుదిరాయి, కానీ మ్యాంగో ఇంకా టేస్ట్ చేయలేదు, టేస్ట్ చేయాలి ఎట్లా ఉంటుందో మరి. హార్ది అయితే కొంచెం నాకు స్వీట్ తక్కువ అనిపించింది, అటు ఇటుగా అనిపించింది, కానీ స్మెల్ కానీ అంత బాగుంది. కానీ హార్ది అయితే కొంచెం డ్యామేజ్ అయింది. ఎట్లా అంటే బెల్లం తక్కువ అయిపోయింది కొంచెం, అది మళ్ళీ రీమిక్స్ చేయాలి బెల్లం వేసి. ఉండల పాయసం పర్ఫెక్ట్, చాలా బాగుంది. గారెలు అయితే వెంటనే అయిపోయాయి, బాగుంది. బూరి కూడా బాగానే ఉంది. ప్రసాదం యాజ్ యూజువల్ ఎప్పుడు మనం చేసుకునేదే కాబట్టి బాగానే ఉంటుంది, కానీ నాకు ఫస్ట్ టైం కాబట్టి అట్లా అనిపిస్తుంది అంతే. పులిహోర అయితే మాత్రం అల్టిమేట్. అన్నిట్లో నాకు ఏదైనా పర్ఫెక్ట్గా నచ్చింది ఏదైనా ఉంది అంటే మాత్రం పులిహోర. పులుపు అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా కలిపాడు మా ఆయన. ఇంకా అంటే నేను చాలానే అనుకున్నా వీడియో స్టార్ట్ చేసే ముందు, అది మాట్లాడదాం, ఇది చెప్దాం, అది చెప్దామని. కానీ ప్రజెంట్ నా బ్రెయిన్లో అయితే ఏం స్ట్రైక్ అవ్వట్లేదు. ఎందుకంటే ఫస్ట్ వీడియో కదా, నేను హార్ట్ఫుల్గా మాట్లాడేద్దాము, ఏమేమి అనుకుంటున్నాను, పూజ ఏం జరిగిందో అనుకున్నా. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. అంటే వీడియో ఎలా చేస్తారంటే నార్మల్గా రికార్డ్ అవుతుంటే యాజ్ యూజువల్ పెట్టేస్తూ ఉంటాయి కదా బిట్స్, కానీ నాకు అట్లా రాలేదు. బట్ ఫర్దర్ వీడియోస్లో నేను అలా అప్డేట్ అవుతాను అనుకుంటున్నా, చూద్దాం మరి ఏమవుతుందో. నేనైతే నిజం చెప్తున్నా, నేను ఒక షార్ట్ వీడియో చేయాలంటే మినిమం 4 to 5 కాదు 10 to 12 20 30, ఒక్కొక్కసారి అయితే నేను 30 takes కూడా చేసిన డేస్ ఉన్నాయి. ఒక షార్ట్ అప్లోడ్ చేయాలంటే అన్ని టేక్స్ చేసేదాన్ని, కానీ ఇదే నా ఫస్ట్ వీడియో. బ్రేక్ వస్తుంది మధ్య మధ్యలో, ఎందుకంటే ఇది అపార్ట్మెంట్ కదా, స్టెప్స్ మీద నుంచి కిందకి పైకి వెళ్తూ ఉంటారు ఆ సౌండ్స్ వల్ల. కానీ ఇదే వీడియో నేను కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను, అలా మాట్లాడుతూనే ఉన్నా, చెప్తూనే ఉన్నాను. కానీ ఎక్కడ నేను బ్రేక్ ఇచ్చి రిటేక్ చేద్దాము, ఇక్కడ కొంచెం ఆగాను, స్ట్రక్ అయ్యాను, అలాంటివి ఏమీ లేదు. మధ్యలో ఆపి సౌండ్ వస్తున్నా కానీ ఆపి ఆ సౌండ్ అయిపోగానే కంటిన్యూ చేసా. ఎందుకంటే హార్ట్ఫుల్గా కంటిన్యూగా వెళ్ళిపోతూనే ఉంది ఈ వీడియో అయితే. సరే బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకేమైనా ఉంటే ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలోని. నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది, ప్రతిదీ చేస్తూ ఉంటాను, ఇక్కడ నుంచి మీకు టచ్లోనే ఉంటా. సీ యూ, బాయ్.